వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కేవలం అపోహలతో విచారణను బదిలీ చేస్తే దేశ న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అని ఓటు నోటు కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే ప్రస్తుత స్థితిలో ఓటుకు నోటు విచారణ బదిలీ పిటిషన్ ను ముందస్తుగా రద్దు చేయడం లేదని స్పష్టం చేసింది. అలాగే ఢిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో సీఎం ను మందలించింది. తదుపరి విచారణను సోమవారంకు వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలున్నాయని, అందుకే ఆ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని ఈ ఏడాది జనవరి 31న బీఆర్ఎస్ నేతలు మాజీ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవి విశ్వనాథన్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ్ లూత్రా, మేనక గురుస్వామిలు, పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రి నాయుడు, మోహిత్ రావు హాజరయ్యారు. గురువారం ఉదయం ఈ కేసు విచారణకు రాగా కేసు తెలంగాణ సీఎం కు వ్యతిరేకంగా దాఖలైందని పిటిషనర్ తరపు న్యాయవాది సుందరం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేసులో నిందితుడు సీఎం గా ఉన్నారని, హోంశాఖ, అవినీతి నిరోధక శాఖలు స్వయంగా ఆయన చేతిలోనే ఉన్నారని తెలిపారు. అంతేకాక ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను దర్యాప్తు సంస్థల అధికారులను ఇంకా వివరించలేదన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్న నేపథ్యంలో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు. న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రాసిక్యూషన్ తీరు, పోలీసు అధికారులతో పాటు సుప్రీంకోర్టుకు సంబంధించిన గతంలో రేవంత్ రెడ్డి చేసిన పలు వ్యాఖ్యలతో పిటిషనర్ల ఆందోళన చెందుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలపై ప్రభుత్వ తరపు న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ లూత్రా, మేనక గురుస్వామి అభ్యంతరం తెలిపారు. మొదటి నుంచి కేసు దర్యాప్తు అధికారుల్లో ఎలాంటి మార్పు లేదని కోర్టుకు నివేదించారు. ఆగస్టు 2021లో జస్టిస్ సంజయ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణను నిలిపివేసిందని నివేదించారు. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ కేవలం అపోహలతో విచారణను బదిలీ చేస్తే దేశ న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని వ్యాఖ్యానించారు. 2021 నుంచి స్టే అమలులో ఉందని, 2024 ఎన్నికల తర్వాత పిటిషనర్లు కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొంది. విచారణ బదిలీని నిరాకరిస్తూనే ఇరు పక్షాల్లో విశ్వాసాన్ని నింపేలా స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఏర్పాటు చేస్తూ పిటిషన్ ను డిస్మిస్ చేస్తామని వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ హైకోర్టు స్పందించి మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డర్ ఇస్తామని స్పష్టం చేసింది. అంతలోపు పీపీల కోసం 2 పేర్లను సూచించాలని ఆదేశించింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.